హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. మనమంతా యూఎస్కి వచ్చి కష్టపడేది దేనికోసం? మనీ కోసమే కదా. మరి ఆ మనీ మన కోసం ఎలా పని చేయాలి కూడా నేర్చుకోవాలి కదా. మీరు యూఎస్లో స్టూడెంట్ అయినా సరే, జాబ్ చేస్తున్నా సరే, ఈ వీడియో మీకోసం. స్మార్ట్గా ఇన్వెస్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, మనకున్న కామన్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయడానికి తప్పకుండా కాన్ఫిడెన్స్ వస్తుంది. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. అసలు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చూసే ముందు అసలు ఇన్వెస్టింగ్ అనేది ఎందుకు స్టార్ట్ చేయాలి అసలు? సో ఇమాజిన్ మీ సేవింగ్స్ అంతా తీసుకెళ్లి బ్యాంక్ అకౌంట్లో పెడుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ వల్ల మనీ డిప్రిషియేట్ అవడం తప్ప ఏం అవ్వట్లేదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక $100 తీసుకెళ్లి వాల్మార్ట్ గ్రాసరీస్కి వెళ్ళాను. మళ్ళీ అదే $100 సంవత్సరం తర్వాత తీసుకెళ్లి సేమ్ అమౌంట్ ఆఫ్ గ్రాసరీస్ కొనగలనా? లేదు కదా. ఇన్ఫ్లేషన్ వల్ల ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. కానీ ఈ అమౌంట్ అనేది బ్యాంక్లో ఐడియల్గా ఉంచడం వల్ల మనకు నష్టం తప్ప ఇంకేం లేదు. మీరు యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కరెన్సీ వాల్యూ కూడా అప్రిషియేట్ అవుతుంది. మీరు స్టాక్స్ కానీ ఇల్లు కానీ ఏం కొన్నా కానీ దాని వాల్యూ పెరుగుతుంది. దాంతోపాటు కరెన్సీ వాల్యూ కూడా పెరుగుతుంది. అంటే 2021లో డాలర్ టు రూపీ కన్వర్షన్ రేట్ 75 ఉంది. ఇప్పుడు కాస్త 83 అయింది. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చే రిటర్న్సే కాకుండా కరెన్సీ నుంచి కూడా రిటర్న్స్ వస్తున్నాయి మీకు. అంతేకాకుండా మీకు ఏ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా కానీ, హౌస్ కొందాం లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉన్నా, లేకపోతే రిటైర్మెంట్ ప్లానింగ్ చేస్తున్నా కానీ ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయడం అనేది స్మార్ట్ చాయిస్. అసలు ఇవేం జరగాలన్నా సరే మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెటర్. అప్పుడు కాంపౌండింగ్ అనేది మన ఫేవర్గా పనిచేసి రిటర్న్స్ అనేవి ఎక్కువ కనపడతాయి. ఇన్వెస్టింగ్ ఎందుకు స్టార్ట్ చేయాలో చూసాం కాబట్టి మనకి కామన్గా అవైలబుల్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా చూద్దాం. మనకు వచ్చేసి గ్రేట్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి హై ఈల్డ్ సేవింగ్స్ అకౌంట్. కొన్ని బ్యాంక్స్ వచ్చేసి సోఫే చెకింగ్ అండ్ సేవింగ్స్ 4.5 ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది. క్యాపిటల్ వన్ 360 పర్ఫార్మెన్స్ సేవింగ్స్, అమెరికన్ ఎక్స్ప్రెస్ హై ఈల్డ్ సేవింగ్స్ అకౌంట్, ఆలీ బ్యాంక్, మార్కస్ బై, గోల్డ్మ్యాన్ సాక్స్ ఇలాంటి బ్యాంక్స్ అన్ని 4.25 to 4.50 ఇంట్రెస్ట్ అనేవి పే చేస్తుంది. సో మీరైతే ఫస్ట్ 3 to 6 months ఆఫ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇలాంటి సేవింగ్స్ అకౌంట్లో దాచుకున్న తర్వాత ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయండి. సో నేను ఎందుకు అలా చెప్తున్నా అంటే మీకు ఉన్నదంతా తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెట్టేస్తే మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, అదే టైంలో స్టాక్ మార్కెట్ పడింది అనుకోండి, మీరు లాసెస్లో స్టాక్స్ అమ్మాల్సి వస్తుంది. సో ఆ మిస్టేక్ అయితే చేయకండి. మీకు ఎప్పుడూ ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండాలి ఫస్ట్. మీరైతే జాబ్ చేస్తుంటే కంపెనీ ఆఫర్ చేసే 401k అయితే తప్పకుండా వాడుకోండి. ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్సే కాకుండా కంపెనీ ఇచ్చే మ్యాచ్ అనేది ఫ్రీ మనీ, అదైతే అస్సలు వదులుకోవద్దు. చాలా మంది కాంట్రాక్టర్స్కి కానీ లేకపోతే స్టూడెంట్స్కి కానీ 401k ఆప్షన్ ఉండదు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది రాత్ ఐరాతో స్టార్ట్ చేయొచ్చు. మీరు 401kలో కానీ రాత్ ఐరాలో కానీ మనీ కాంట్రిబ్యూట్ చేస్తే సరిపోదు, దాన్ని ఎక్కడో ఒకటి ఇన్వెస్ట్ చేయాలి. నా సజెషన్ వచ్చేసి ఈటీఎఫ్స్ లైక్ BOO. ఈ ఈటీఎఫ్ ఏం చేస్తుంది అంటే S&P 500 ఇండెక్స్ని ట్రాక్ చేసి దాంట్లో మీ మనీని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. S&P 500 ఇండెక్స్ అంటే యూఎస్లో ఉన్న టాప్ 500 కంపెనీస్. మీరు ఇండివిజువల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫుల్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే ఇలా ప్యాసివ్గా ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల హిస్టారిక్గా 10% గెయిన్స్ అనేవి గ్యారంటీగా వస్తున్నాయి. అదే మీకు స్టాక్స్ వద్దు, రియల్ ఎస్టేట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అనుకోండి, కానీ మీకు ప్రాపర్టీ బై చేసేంత ఇనఫ్ క్యాపిటల్ లేదు, అప్పుడు ఏం చేయాలి? మీరైతే రైట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. REITs ఎగ్జాంపుల్ వచ్చేసి సిమన్ ప్రాపర్టీ గ్రూప్. వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇన్వెస్ట్ చేసిన మనీతో ప్రీమియం అవుట్లెట్స్ కానీ షాపింగ్ మాల్స్ కట్టి వాటిని మేనేజ్ చేసి వచ్చిన ప్రాఫిట్స్ని మీతో షేర్ చేసుకుంటారు. అసలు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలంటే ఒక బ్రోకరేజ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. నేనైతే రాబిన్హుడ్ అండ్ వీబుల్ వాడుతున్నాను. కానీ మనకు అదర్ ఆప్షన్స్ లైక్ చార్ల్స్ షాప్, వ్యాన్గార్డ్ అండ్ ఫిడిలిటీ లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడమే. ఈవెన్ $50 అయినా పర్లేదు. మార్కెట్ హైలో ఉందా సంబంధం లేదు, తక్కువ ఉందా అనే సంబంధం లేదు. ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఈ స్ట్రాటజీనే డాలర్ కాస్ట్ యావరేజింగ్ అంటారు. బిగినర్స్గా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి ఎటువంటి అనాలిసిస్ చేయకుండా మీమ్ స్టాక్స్లో, క్రిప్టో కరెన్సీస్లో, ఆప్షన్స్లో పెట్టి డబ్బులు పోగొట్టుకుంటారు. మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయొద్దు. ఆన్లైన్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే బేసిక్స్ తెలుసుకుని కొన్ని రోజులు మీ మనీ మాత్రం ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. కావాలంటే తర్వాత మీరు ఇండివిజువల్ స్టాక్స్లో కానీ ఆప్షన్స్లో కానీ వెళ్ళండి. మనకి SSN ఉందంటే ఏ బ్రోకరేజ్లో అయినా సరే అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. కానీ మనం నాన్ యూఎస్ సిటిజన్స్ కాబట్టి మనకు కొన్ని ట్యాక్స్ ఇంప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. లెట్స్ సే నేను రాత్ ఐరాలో ఇన్వెస్ట్మెంట్ చేశాను, కానీ కొన్ని రోజులు ఇండియా వెళ్ళిపోయాను. తర్వాత నాకు 60 years వచ్చిన తర్వాత యూఎస్ నుంచి ట్యాక్స్ ఫ్రీగా మనీని విత్డ్రా చేసుకోవచ్చు. కానీ ఆ మనీని ఇండియాని తీసుకెళ్లాలంటే కొన్ని ట్యాక్సెస్ కట్టాలి. సో మీకు కనుక ఇలాంటి ఆలోచనలు ఉంటే రాత్ ఐరాలో మాత్రం అన్ని రూల్స్ తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే యూఎస్ మార్కెట్లో మనం గ్రో అవ్వడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం అయితే ఎర్లీగా స్టార్ట్ చేసి కంటిన్యూస్గా కాంట్రిబ్యూషన్స్ అయితే చేయాలి. రిస్కీ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అయితే ప్రాపర్గా రీసెర్చ్ చేయండి. మీకైతే ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ లేకపోతే నెక్స్ట్ వీడియోలో ఏం టాపిక్ కవర్ చేయాలని సజెషన్ ఉన్నా కానీ కామెంట్స్లో మెన్షన్ చేయండి. సీ యూ నెక్స్ట్ టైం.